ఒకవైపు అకాల వర్షం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం. వెరసి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సొమ్ము చేసుకుందామనుకున్న రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. కుండపోత వర్షంతో రాసులు పోసిన ధాన్యాన్ని నేలపాలు చేశాడు. తడిసిన ధాన్యం కొనేవారు లేక, పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతులు లబోదిపోమంటున్నారు. రెండు మూడు రోజులుగా ఉరుములు మెరుపులు వడగళ్లతో కూడిన వర్షం నల్లగొండ జిల్లా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచింది. కోతకు వచ్చిన వరితో పాటు మామిడి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఎక్కువ నష్టం సంభవించగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని వందలాది ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో రాసులుగా పోసిన వేలాది క్వింటాల ధాన్యం తడిసి ముద్దయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ మండుతుంటే సాయంత్రం కారుమబ్బులు కమ్మేస్తున్నాయి. ఉరుములు మెరుపులతో వడగళ్ల వర్షం పడుతోంది. 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు భువనగిరి, బీబీనగర్, ఆలేరు, యాదగిరిగుట్ట, వంగపల్లి, రాజాపేట్, వలిగొండ, నల్లగొండ రూరల్, తిప్పర్తి, మాడ్గులపల్లి, సాగర్, మునుగోడు, చండూర్, నకిరేకల్ మండలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షానికి తోడు పిడుగులు పడటంతో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మరో వారం రోజుల్లో కోతలన్నీ పూర్తవుతాయనుకున్న సమయంలో వడగండ్లు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరితో పాటు మామిడికాయలు రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు జరగకపోవడంతో ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు రాసులుగా పోశారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడం, కప్పేందుకు సరైన టార్ఫిన్ పట్టాలు లేకపోవడంతో ధాన్యం వర్షార్పణమైంది. కళ్ల ముందే ఆరుగాలం పండించిన పంట నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ కన్నీరు కార్చడం తప్ప రైతులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. పచ్చిగొడ్లు ఎవరు కొనుక్కుంటే ధాన్యం మిల్లులో కనబడి ఎవరు కొనలేదు. ఇక్కడ సీట్లు కూడా ఎవరు కొనలేదు. కొనుక్కుంటే నేను తీసుకొచ్చి ఆరబోసుకున్నా. ఆరబోసుకుంటే వడగల్ల వాన వచ్చి మొత్తం తడిసిపోయింది. దీనికి మరి ప్రభుత్వం ఏమన్నా నాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఐకేపీ కేంద్రాల్లో పంట తడిసి ముద్దవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. 20 రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మద్దతు ధర చెల్లించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాళ్ల వర్షం ఇందాక వచ్చే వర్షానికి వచ్చి మొత్తం ఏం లేదు పొలం. ఇంకా రెండు రోజులు అయితే కోసే పొలము ఆగమైంది రాళ్ల వర్షంతో. ఇంకా చేతిలో రాని పరిస్థితి ఉంది. గవర్నమెంట్, ప్రభుత్వం అధికారులందరూ వచ్చి ఇక్కడ చూసి ఆదుకోవాలి. మాకు పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి ఒక ఎకరానికి 30,000 చొప్పున పెట్టినాం. టార్ దున్నడం, ఇది దున్నడం, అదంతా ఆగమైంది. ఇప్పుడు ఏం చేతిలో రాకుండా అయింది. పంట అంత నష్టమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన పంట తడవకుండా కాపాడలేకపోయిన అధికారులు తీరా తడిసిన తరువాత ధాన్యాన్ని కొంటామని ప్రకటించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.